ఏంటి అల్లు అర్జున్ కలవాలంటే ఈ 42 రూల్స్ పాటించాలా? పుష్ప తర్వాత అల్లు అర్జున్ స్టార్డంలో కానీ యాటిట్యూడ్లో కానీ చాలా మార్పు వచ్చింది, దాంట్లో డౌట్ లేదు. కానీ అల్లు అర్జున్ కలవాలంటే ఈ 42 రూల్స్ పాటించాలి అన్నది ఏదైతే న్యూస్ వచ్చిందో ఇదైతే షాకింగ్ గా ఉంది. Before meeting him, we have 42 do's and don'ts. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా లేకపోతే ఫ్యాబ్రికేటెడా? అల్లు అర్జున్ ని కావాలనే బ్యాడ్ చేయడానికి బాలీవుడ్ మీడియా పని కట్టుకొని ఇదంతా చేస్తుందా? And they have manager. బాలీవుడ్ మీడియా వాళ్ళు ఎప్పుడు మన తెలుగు స్టార్స్ కానీ సౌత్ ఇండియన్ స్టార్స్ కానీ రైజ్ అవుతుంటే వాళ్ళు ఓడ్చుకోరు. ఫ్యాక్ట్స్ ఏంటో అబద్ధమేంటో నిజమేంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. Don't look into sir's eyes. పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ వేరు, పుష్ప తర్వాత అల్లు అర్జున్ వేరు. పుష్ప టైంలో బాలీవుడ్ లో అసలు ఏ ప్రమోషన్స్ లేకుండా ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టాడు మన అల్లు అర్జున్. చెప్పాలంటే పచ్చిగా మన తెలుగులో కంటే బాలీవుడ్ లోనే పుష్ప ఎక్కువ కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ స్టార్డమ్ అమాంతంగా రైజ్ అయింది. పుష్ప 2 దగ్గర నుంచి అల్లు అర్జున్ కి వింత వింత గొడవలు చుట్టుముడుతున్నాయి. ఒకటి సంధ్య థియేటర్ ఇన్సిడెంట్, దాని వల్ల అప్పుడు పెద్ద కాంట్రవర్సీ నడిచింది. మళ్ళీ నిన్న కొత్తగా ఒక వీడియో వైరల్ అయింది భయ్య. ఒక ఆవిడ ఏమన్నదంటే అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ పాటించాలి, వాళ్ళ మేనేజర్స్ మనకి ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ద రూల్ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఐ టు ఐ కాంటాక్ట్ చేయకూడదు, సర్ అని అడ్రస్ చేయాలి అని చెప్పింది. అండ్ మిగిలిన 41 రూల్స్ ఏంటి అంటే ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ టు ద వీడియో.